ఇండియన్ టీంలో ఉన్న ప్లేయర్లలో విధ్వంసకర బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక సూర్య టీ20 స్పెషలిస్ట్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన హెర్నియా సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పటికే అతడు గాయంతో భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో ఆఖరి మ్యాచ్ లో సూర్యకి చిలమండలానికి గాయమైంది. ప్రస్తుతం సూర్య కోలుకుంటున్నాడు. అయితే హెర్నియా సమస్యను తొలగించుకునేందుకు సూర్య సర్జరీ చేయించుకోనున్నాడు. దానికోసం ఇప్పటికే బీసీసీఐ అధికారులు వైద్య నిపుణులను కూడా సంప్రదించారు. మరికొన్ని రోజుల్లో విదేశాల్లో సూర్యకుమార్ శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం అయితే ఉంది. అయితే సర్జరీ అనంతరం సూర్య కోలుకోవడానికి కనీసం 8 నుంచి 9 వారాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లోని కొన్ని మ్యాచ్లకు సూర్యకుమార్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది జూన్లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ మొత్తానికి కూడా సూర్య దూరమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే ఫ్రాంచైజీ నిర్ణయాలతో ముంబై ఇండియన్స్ జట్టులో విభేదాలు మొదలయ్యాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల రోహిత్ని కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో సూర్య రోహిత్కు మద్దతుగా హార్ట్ బ్రేక్ సింబల్ని పోస్ట్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య వచ్చే సీజన్కు దూరం అయితే ముంబైకి ప్రతికూలంగా మారుతుంది. అయితే సూర్య ఐపీఎల్ సమయానికి కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు మహమ్మద్ షమి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో తొలి 2 మ్యాచ్లకు దూరం అవుతారని చెప్పారు. షమి ఇంకా బౌలింగ్ చేయడం ప్రారంభించలేదు. అతడు ఎన్సీఏకు వెళ్లి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఇంగ్లాండ్తో జరిగే తొలి 2 టెస్టులకు అతడు అందుబాటులో ఉండడం అనుమానమే. మరోవైపు సూర్యకుమార్ కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. సూర్య హెర్నియా ఆపరేషన్ తర్వాత తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి కనీసం 8 నుంచి 9 వారాలు పట్టవచ్చు. ఐపీఎల్ వరకు ఫిట్ గా ఉంటాడని ఆశిస్తున్నాం అని బీసీసీఐ అధికారి తెలిపాడు. కాగా స్వదేశంలో భారత్ జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20 సిరీస్ల మ్యాచ్లను ఆడనుంది. జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇక ఇది ముగిసిన వెంటనే ఐపీఎల్, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ లో ఆడనుంది. ఇక ఇలాంటి క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు తిరిగి టీంలోకి వస్తాడు అంటూ అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.